హలో ఫ్రెండ్స్, ఈరోజు సన్ఫ్లవర్ వచ్చింది. ఇదిగోండి, ఫ్లవర్ విప్పింది. బాగుంది కదా. సైడ్కి ఇంకా 5 ఫ్లవర్స్ వచ్చినాయి. అవి చిన్నగా ఉన్నాయి, విప్పుతున్నాయి. ఇంకా చిన్న చిన్న బాటిల్లో కూడా వచ్చినాయి ఈ మొక్కలు. ఇదిగోండి, రోజెస్ వచ్చినాయి, టేబుల్ రోజెస్. ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను, ఇప్పుడే విప్పుతున్నాయి ఫ్లవర్స్. ఇదిగోండి, హ్యాంగింగ్ పార్ట్ ఇటువైపు పెట్టేశాను. లాస్ట్ టైం అవి తీసుకున్నాను. ఇక్కడ బెండకాయలు కొన్ని వచ్చినాయి, పైన బీరకాయలు వచ్చినాయి. ఇదిగోండి, ఓ బీరకాయ పెద్దదైంది, కోసేస్తున్నాను. ఇంకా స్టార్ట్ అయినాయి. ఇందులో పచ్చిమిరపకాయలు వచ్చినాయి. కూల్ డ్రింక్ బాటిల్ ఇది. ఆల్రెడీ కొన్ని కోసాను, మళ్ళీ వచ్చినాయి. కూల్ డ్రింక్ బాటిల్లో చూడండి పచ్చిమిరపకాయలు ఎంత బాగా వచ్చినాయో. చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెంచుకోవచ్చు మొక్కలు. ఇదిగోండి, ఎంత బాగా వచ్చినాయో చూడండి, పెద్ద పెద్ద అయినాయి. తులసి మొక్క పెట్టడానికని ఇవి తీసుకున్నాను. ఇక్కడ బెండకాయ వచ్చింది, కోస్తున్నాను. ఇందులో చిన్న చిన్న తోటకూర మొక్కలన్నీ లాగేశాను. ఇప్పుడే పుత్తున్నాయి ఫ్లవర్స్. బేబీ పింక్ బాగుంది కదా. ఈరోజు వైట్ విప్పలేదు, వైట్ ఫ్లవర్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఎందుకండి ఫీమేల్ ఫ్లవర్స్ ఈవినింగ్ టైంలో వస్తాయి. ఫ్లవర్స్ కోసం కొన్ని ఆవాల మొక్కలు వేసాను. ఇక్కడ ఆల్రెడీ రెడీ అయిపోతున్నాయి ఆవాలు, మళ్ళీ వీటినే తీసి వేస్తాను. ఇక్కడ బీరకాయ రెడీ అయింది, ముదిరిపోతుంది, కోసేస్తున్నాను. కట్ చేస్తే అటువైపు పడేటట్టుంది అది. ఇంకా కొన్ని పిందెలు పడినాయి, ఇంకో 1 వీక్ పెద్దవి అయిపోతాయి ఇవి. మొక్క బాగా వెళ్ళిపోయింది పైకి. పైకి వెళ్ళినాకే పెద్ద పెద్ద కాయలు పడినాయి. సన్లైట్ బాగా వస్తుంది పైన. కాయలు కూడా బాగా పెద్దగా విప్పినాయి, బాగా పడినాయి. ఇక్కడ మిర్చీలు స్టార్ట్ అవుతున్నాయి. ఇక బెండకాయ వచ్చింది, కోస్తున్నాను. ఇది నెక్స్ట్ టైంకి వస్తాను. డైలీ 2-3 వస్తున్నాయి బెండకాయలు. ఇక్కడ చిన్న డబ్బాలో బంతి మొక్క పెట్టాను, చూడండి ఎంత బుషీగా వచ్చిందో పక్కన. చాలా బాగా వచ్చింది. చిన్న కొమ్మ పెట్టుకున్నాను. చిన్న డబ్బా అది, బిర్యానీ డబ్బా. ఇక్కడ బెండకాయలు వచ్చినాయి, కోసాను కొన్ని. ఇక్కడ పాలకూర ఉంది. ఇదేదో ఫ్లవర్ ప్లాంట్ అని ఉంచుతున్నాను. ఇక్కడ ఒక బెండకాయ ఉంది. ఇగోండి, కొన్ని బెండకాయలు వచ్చినాయి అలా. ఈ ముద్రాకులన్నీ లాగేస్తూ ఉంటాయి, ఎప్పుడే తీసేస్తున్నాను, పండిపోతున్నాయి. ఇక్కడ ఒక కాయ వచ్చింది. అలా స్లోగా తిప్పుతూ అయిపోతే చెట్టు వచ్చేస్తుంది. చిన్న చిన్న మొక్కలు కదా కుండీల్లో. ఇదిగోండి, కొన్ని బెండకాయలు వచ్చినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. కింద గార్డెన్లో ఈరోజు కొద్దిగా ఆకుకూర కోస్తున్నాను. ఇక్కడ మిర్చీలు వచ్చినాయి, కోసాను. బుల్లెట్ మిర్చి వచ్చింది. వర్షం పడేసరికి బంతి మొక్కలు చాలా బాగా హైట్ వచ్చేసినాయి. పైన చిగుళ్ళన్నీ తీసేస్తాను, అన్నిటికీ తీసేస్తున్నాను. అలా పైన చిగుళ్ళు తీసేస్తే బుషీగా వస్తాయి, సైడ్కి ఎక్కువ కొమ్మలు వస్తాయి. అవి ముదిరినాక తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇలా వదిలేస్తే బాగా హైట్ వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని కొన్ని చిగుళ్ళు తీసేసాను. ఇక్కడ కనకాంబరాలు చిన్న మండ పెడితే వచ్చేస్తుంది చిగుళ్ళు. పల్లీ ప్లాంటు స్టార్ట్ అవుతున్నాయి పల్లీలు. ఇవన్నీ రూట్స్ దిగుతున్నాయి. ఈ రూట్సే పల్లీలు అయిపోతాయి. చుట్టూ చెత్త మట్ట ఏదో ఒకటి వేస్తూ ఉండాలి, ఇంకా ఎక్కువ వస్తాయి. ఎనీ టైం ఎప్పుడైనా వస్తున్నాయి పల్లీలు. అక్టోబర్ నవంబర్లో పెడతారు యాక్చువల్గా, కానీ ఇప్పుడు కూడా వస్తున్నాయి పెడితే. వాటికి వాటర్ ఎక్కువ అక్కర్లేదు కదా.
ఎందుకంటే ఇక్కడ బచ్చల కూర వచ్చింది, కోస్తున్నాను. హోల్స్ పడుతున్నాయి, కొన్ని లీవ్స్ సగానికి కటింగ్ వేసేస్తాను కోసినాక. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, ఇంకా కొన్ని బచ్చల కూర మొక్కలు, అవన్నీ పీకేశాను. పైన కూడా వచ్చింది, అందుకని తీసేసాను. ఇక్కడ పైన కూడా ఉన్నాయి కొమ్మలు, ఎంత బాగున్నాయో పింక్. ఇక్కడ వంగ మొక్క పెట్టాను కదా, కాయలు స్టార్ట్ అయినాయి. ఇందులో చిక్కుడు గింజలు పెట్టాను, అవి కూడా బాగా వచ్చినాయి. ఈ వర్షం ఎక్కువ పడేసరికి నేను ఎక్కువ రాలేదు, బాగా ఎదిగిపోయినాయి మొక్కలు. ఇక్కడ చుక్కకూర కూడా చాలా బాగా వచ్చింది, గుబురుగా ఉందని కోసేసుకుంటున్నాను. మొత్తం చుక్కకూర తీసేస్తున్నాను. ఈ చుక్కకూర పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు చుక్కకూర ఎక్కువ వస్తుంది, పాలకూర సమ్మర్లో చాలా బాగా వచ్చింది. ఈ ఆకుకూరలకి చిన్న చిన్న పురుగులు పడుతున్నాయి, అవన్నీ ఇంకా లీవ్స్ తినేస్తున్నాయి. చూస్తే ఇంకా తీసేస్తున్నాను, కనపడిద్ది ఆకు వెనకాల ఎక్కడో చోట కంపల్సరీగా ఉండిద్ది అది. అందుకే గుబురుగా ఉంటే అలా పడతాయని కొన్ని తీసేస్తున్నాను లీవ్స్.